వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పేలాలు లేదా నెయ్యిలు ఉంటాయి కదా, వాటితో వడియాలని చేసి చూపిస్తాను. చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల ఇవి చాలా టేస్ట్గా గుల్లగా వస్తాయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ముందుగా ఒక కప్పుతో సగ్గుబియ్యాన్ని తీసుకొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను 5 కేజీలు నెయ్యిల్ని తీసుకున్నానండి. వీటిలో ధాన్యము గట్రా ఉంటాయి, వాటిని ఏరేసి పక్కన పడేసుకోవాలి, లేకపోతే వడియాలు తినేటప్పుడు తగులుతాయి. ముందుగా వీటిని క్లీన్ చేసుకోవడానికి ఒక పాత్రతో నీళ్ళు తీసుకొని అందులో ఈ నెయ్యిల్ని వేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే నెయ్యిల్లో ఇసుక ఉంటుందండి. ఆ ఇసుక పోవటానికి కోసం మనం ఇలా చేయడం వలన ఆ అడుగుకి వెళ్ళిపోతాయి, వాటర్ అడుగుకి ఇసుక పోతుంది. లేదంటే మనం తినేటప్పుడు అక్కడక్కడ ఇసుక తగులుతుంది. వీటిని అలాగా కడిగేసుకున్న తర్వాత గట్టిగా 2 చేతులతో గట్టిగా చేయడం వల్ల నీరు వచ్చేస్తుంది. ఆ పొడి పొడిగా నెయ్యిలు అయ్యేటట్టు పెట్టుకోవాలి, లేకపోతే ఎక్కువగా వాటర్ ఉండిపోతుంది నెయ్యిల్లో. అందుకోసం 2 చేతులతో గట్టిగా పిండేసుకోవాలి. ఇలా చేసుకుని అదిగోండి అలా విడివిడిగా రావాలి నెయ్యిలు అనమాట. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్తో వాము, 1 స్పూన్ సేమ్ మిర్చి పౌడర్, ఇది ఘాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి. 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. ఇవి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా సగ్గుబియ్యాన్ని కూడా వేసుకోవాలి. సగ్గుబియ్యం వేయడం వలన అప్పడాలు గుల్లగా వస్తాయండి, ఎడిషనల్ టేస్ట్ కూడా వస్తుంది. అప్పడాలు విడిగిపోకుండా పట్టుంచుతుంది అనమాట ఈ సగ్గుబియ్యం అనేది. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలండి, బాగా కలియాలి, అన్నిన్ను స్మూత్గా కలుపుకోవాలి. మరీ గట్టిగా పిండేసుకుంటే నెయ్యిలు ముద్దగా అయిపోతాయి. నెయ్యిలు ఎప్పుడు కూడా విడివిడిగా ఉండేటట్టు మనకి ఉంటే అప్పడాలు వేగేటప్పుడు బాగుంటాయి అన్నమాట. ఎందుకంటే అలా రావాలి. ఇప్పుడు ఒక కప్పుతో నువ్వులు వేసుకోవాలి. నువ్వులు కూడా చాలా బాగుంటుందండి, వడియాలకి మంచి టేస్ట్ ఇస్తాయి. అదిగోండి ఈ కప్పులు ఇలాంటివి మనకి బాటిల్ మూతలు ఉంటాయి కదా, చిన్న ఎడ్జెస్ ఉండేవి, అవి మనం యూస్ చేయాలి వడియాలు పెట్టుకోవడానికి. ఒక తడి క్లాత్ని యూస్ చేయాలండి మనం అప్పడాలు చేసుకోవడానికి కోసం. మనకి ఏ సైజు కావాలనుకుంటున్నామో అంత ఉండని తీసుకొని ఆ కప్పు పైన క్లాత్ని తడి చేసి పెట్టుకొని అలా చేతులతో స్మూత్గా ప్రెస్ చేయాలి. ఆ ఎడ్జెస్ అంతాను రౌండ్గా నీట్గా వచ్చేటట్టు, మరీ లైట్గా కాకుండా గట్టిగా కాకుండా అలా స్మూత్గా అనమాట చేసుకోవడం వల్ల అప్పడాలు బాగా రౌండ్గా చక్కగా వస్తాయి. ఎండిపోయిన తర్వాత కూడా అవి వీడిపోకుండా ఉంటాయి. ఇంకొక వైపు ఎడ్జ్ వైపు క్లాత్ని అలాగా ఎత్తడం వలన అప్పడాలు ఈజీగా మనకి అలా బయటకు వస్తాయి. ఇంకో క్లాత్ని ఎండలో పొడి క్లాత్ని పెట్టేసుకోవాలి, వాటి మీద ఇవి వేసేసుకుంటే వేగంగా ఎండిపోతాయి. అందులో తడి కూడా ఉంటే పీల్చేసుకుంటుంది అనమాట, వేగంగా ఆరుతాయి. చాలా ఈజీ అండి, సింపుల్ అనమాట. మనం 15 మినిట్స్లో 5 కేజీస్ అప్పడాలు కూడా 15 మినిట్స్లో పెట్టేసుకున్నాం. ఇది ఒక 2 అవర్స్ ఎండిన తర్వాత రెండో వైపుకి మార్చుకోవాలండి అప్పడాలు. ఒక 2 డేస్ బాగా ఎండ తగిలితే ఎండిపోతాయి. పెట్టేయడం అయిపోయింది. ఇప్పుడు చూడండి అప్పడాలు ఎలా వచ్చాయో వేయించుకొని చూద్దాం. మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని పెట్టుకొని బోత్ సైడ్స్ వేయించుకుంటే చూడండి చాలా గుల్లగా అనమాట, చాలా బాగా వస్తాయి. బయట కొన్ని అప్పడాలు గట్టిగా ఉంటాయి, ఇవి చాలా గుల్లగా ఉంటాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ షేర్, లైక్ అండ్